నాడు చూస్తే ఎన్నేళ్ళలో వేచిన విజయం అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఎన్ని అంచనాలు, ఎన్ని ఆశలు, ఎన్ని అవకాశాలు, ఎన్ని పరాభవాలు, ఎంత నిరాశ, ఎన్ని నిట్టూర్పులు అన్నింటినీ దాటుకుని ఎట్టకేలకు సాధించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఐపీఎల్ ఆరంభం నుంచి లీగ్లో ఉంటూ ఒకే జట్టుకు ఆడుతున్న ఏకైక ఆటగాడు విరాట్ కోహ్లీ చేతిలో కప్పును చూడాలన్న అభిమానుల కళ ఇన్నేళ్లకు నెరవేరింది. 18 ఏళ్ళుగా ఐపీఎల్ చూస్తున్నాం. ఏదో ఒక జట్టు కప్పు గెలుస్తుంది, గెలిచిన జట్లే గెలుస్తాయి, కొత్త జట్టు కప్పు అందుకున్నాయి. కానీ ఈసారి ఆర్సీబీ చేతిలో కప్పు ఉండటం ఒక అపురూప దృశ్యం. కోట్ల మంది కళ్ళప్పగించిన వేళ కష్టం అనుకున్నటువంటి మ్యాచ్ని ఆ జట్టు సాధించుకున్న తీరు అద్భుతం. అభిమానుల ఆశలకు రూపమిస్తూ ఐపీఎల్లో బెంగళూరు కొత్త ఛాంపియన్గా అవతరించింది. 200 సాధించినా కాపాడుకోవడం కష్టమైన పిచ్ మీద బెంగళూరు చేసిన 190 పరుగులే. ఎలిమినేటర్లో ఇదే మైదానంలో 200 పైన స్కోర్ చేసిన ముంబై ఇండియన్స్ను ఓడించిన పంజాబ్కి ఈ లక్ష్యం ఒక లెక్క అనిపించింది. కానీ రజిత్ పాటేదార్ సారథ్యంలోని బెంగళూరు కసిగా పోరాడింది. పంజాబ్కి కళ్ళెం వేసి ట్రోఫీ కైవసం చేసుకుంది. అభిమానులకు విలువైన బహుమతిని అందించింది. విజయంలో కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కీలక పాత్ర పోషించారు. కెరీర్ ఆరంభం నుంచి బెంగళూరు తరపున ఆడిన ట్రోఫీని అందుకోలేకపోయిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కెరీర్ చివరిలో తన అభిలాషను నెరవేర్చుకున్నాడు. గెలిచాక కన్నీళ్ల పర్యంతం అయ్యాడు. అతడితో పాటు జట్టు గెలుపు సంబరాల్లో మునిగిపోయింది అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. 8 ఐపీఎల్ టైటిల్ గెలిచిన 8వ జట్టు బెంగళూరు. గతంలో రాజస్థాన్, డెక్కన్ చార్జర్స్, చెన్నై, కోల్కతా, ముంబై, హైదరాబాద్, గుజరాత్ టైటిల్స్ గెలిచినాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.